వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకరోజు వీడియోలో ఒక అద్భుతమైన ఆకుని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? అద్భుతం ఉందండి, నిజంగానే అద్భుతం. ఈ ఆకుని ఉపయోగించుకొని మన తెల్ల జుట్టుని నిమిషాల్లోనే నల్లగా మార్చుకోవచ్చు, శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు. అలానే జుట్టుని ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. చుండ్రు సమస్య కానీ ఏవైనా సరే నిమిషాల్లోనే తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆకు వచ్చేసి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం ఆకు అక్క అనుకుంటున్నారా? చూడండి, చూస్తే మీకు అర్థమవుతుందా? భృంగరాజ్ అండి. దీన్ని కాటుక ఆకు అని కూడా అంటారు. దీన్ని ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చండి. చాలామంది పెరగదేమో అనుకుంటున్నారు కదా, అలా లేదు. ఒక్క వేరున్న మొక్క తీసుకెళ్ళి పెట్టారంటే చాలు, విపరీతంగా గుబురు గుబురుగా మనకి పుదీనా ఎలా వస్తుందో అలా గుబురు గుబురుగా ఆకు వచ్చేస్తుంది. మనం కట్ చేసుకునే కొంది వస్తూనే ఉంటుందండి. మనకు సేమ్ పుదీనా ఎట్లా వస్తుందో అట్లానే వస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొండ ఆకు అంటారు కదా, ఆ కొండ ఆకు లాగే ఉంటుంది. దానికి దీనికి తేడా ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఒక పువ్వుని పట్టి మనం తేడా తెలుసుకోవచ్చు. ఆ కొండ ఆకుకి ఎల్లో కలర్ పువ్వు అంటే పసుపు రంగు పువ్వు వస్తుంది. దీనికేమో అదే విధంగా ఉండే తెల్ల రంగు పువ్వు వస్తుందండి. అంతే, దానికి దీనికి ఉన్న తేడా. కానీ ఔషధాలు ఎన్నో ఉన్న ఈ మొక్కని కనిపిస్తే మాత్రం అస్సలు వదలొద్దండి. ఇంకా ఈ మొక్క నుంచి వచ్చే విత్తనాలతో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఆ విత్తనాలని జస్ట్ అలా చల్లితే చాలు, మొక్క పెరుగుతుంది. ఒక్క మొక్క మలిసిందంటే చాలండి, దాన్ని గుబురు గుబురుగా అయిపోయి మనం ఎంత పీకేసినా కూడా ఇంకొస్తూనే ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా తీసుకొచ్చుకొని మీరు కుండీలో కానీ లేదంటే పెరట్లో కానీ ఎక్కడ వేసుకున్నా సరే విపరీతంగా పెరుగుతుందండి. తప్పకుండా తెచ్చుకోండి. ఇది ఒక్క ఆకు ఉంటే చాలు, మనం ఇంకేమీ వాడాల్సిన అవసరం లేదు జుట్టుకి. చూసారు కదా, ఈ ఆకుని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. దానితో పాటు ఇలా కలబంద తీసుకున్నాను. ఇంక ఈ రెండు మనకి ఇంట్లోనే ఉన్నాయి అన్నప్పుడు మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచిగా హెయిర్ డై చేసుకొని మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టు లేని వాళ్ళైతే వాళ్ళు ఉన్న జుట్టుని ఒత్తుగా పెరిగేలాగా నల్లగా నిగనిగలాడుతూ ఆరోగ్యంగా పెరిగేలాగా చేసుకోవచ్చండి. ఒక్కదాని వల్ల మీకు అందుబాటులో ఉంటే వారానికి ఒకసారి పెట్టినా తప్పులేదండి. ఈ రెండు ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు తలస్నానం చేసినా కానీ ఒక్క అరగంట ముందు మనం ఇలా అప్లై చేసేసుకొని తలస్నానం చేసామంటే సరిపోతుంది. ఇది పెట్టక ముందు పెట్టిన తర్వాత తేడా మీకే తెలుస్తుందండి. నేను చెప్పిన దానికంటే కూడా మీరు చేస్తేనే తెలుస్తుంది. ఒక్కసారి చేసి చూడండి. మీకు ఒకవేళ ఈ మొక్క అందుబాటులో లేదు, ఆకు దొరకట్లేదు అనుకుంటే మీకు ఆయుర్వేదం షాపుల్లో ఈ పౌడరు దొరికిద్దండి. ఎండబెట్టిన ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ చేస్తారు. భృంగరాజ్ పౌడర్ అంటే ఇస్తారు. కాటుకాకు అని కూడా అంటారు. తెలుగులో అయితే గుంటకలగరాకు అని కూడా అంటారండి. దీనికి ఎన్ని పేర్లున్నాయో చూశారు కదా, గుంటకలగరాకు, కాటుకాకు, అలానే భృంగరాజ్. ఈ మూడిట్లో ఏదైనా కూడా ఇదే అనమాట. ఏ పేరుతో పిలిచినా కూడా ఆకు ఒకటే. మీరు ఆయుర్వేదం షాపుల్లో పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకొచ్చుకొని కలబంద పేస్ట్లో అది మిక్స్ చేసి తలకు పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు అందుబాటులో ఉంటే మీకు ఒక మొక్క తెచ్చుకొని పెంచుకున్నారంటే ఇంకా మనం తాజాగా ఎప్పటికప్పుడు కోసుకొని పెట్టుకోవచ్చు. పొడి అంటే డబ్బులు పెట్టి కొనాలి. అదే మొక్క అయితే ఒక్కసారి కొన్నామంటే లైఫ్ లాంగ్ మనకు అది ఆకు ఇస్తూనే ఉంటుంది కదా. దీనికంటే మనం పౌడర్ తెచ్చుకునే కంటే ఇలా ఆకుని పెంచుకోవడం చాలా బెటర్ అనమాట. మొక్కను పెంచుకొని ఆకుని యూజ్ చేసుకుని ఇంకా బెటర్. చూసారు కదా, ఇది ఇంకా నేను కలబంద ఎక్కువ ఆకు తక్కువ వేసరికి ఇలా కనిపిస్తుంది. కొంచెం ఆకు ఎక్కువ వేసి కలబంద గుజ్జు తక్కువ వేసారంటే నల్లగా కనిపిస్తుందండి. ఎంత నల్లగా అంటే మీకు లైట్ ఫోకస్కి అలా కనిపిస్తుంది. సేమ్ మనం హెయిర్ డైకి ఉపయోగించే కలర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ ఆకుని పేస్ట్ చేసిన తర్వాత. అందుకే దీన్ని కాటుకాకు అన్నారు. ఎందుకన్నారంటే నల్లగా మారుతుంది కాబట్టి, ఉండేటప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నా కూడా దాన్ని మనం పేస్ట్ చేయగానే నల్లగా మారిపోతుంది కాబట్టి కాటుకాకు అన్నారు. కానీ జుట్టు పెరుగుదలలో నెంబర్ 1 అని చెప్పొచ్చండి. జుట్టుని నల్లగా మార్చడంలో, ఒత్తుగా పెరగడంలో, చుండ్రు పోగొట్టడంలో ఈ ఆకును మించిన ఔషధం ఇంకెక్కడా లేదు. కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ చేసి తలకు అప్లై చేసుకొని మీరు అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఈ భృంగరాజ ఆకు, అలానే కలబంద, కొంచెం మెంతులు. ఆ మెంతులు కొన్ని చాలు, నానబెట్టి వేసుకుంటే ఇంకా మంచిది. నేను డైరెక్ట్ వేసేసాను. మీరు ముందుగా నానబెట్టుకొని ఆ మెంతులు వేసుకోండి. గుంటకలగర ఆకు, కలబంద, మెంతులు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని తలకి అప్లై చేసి ఒక్క 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చాలు. మీకు ఎంత తేడా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.